స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి సమాధానాలు అందిస్తూ పరిహార మార్గాలు కూడా తెలియజేస్తూ ఉన్నారు కదా గురువుగారు. ఒక చక్కటి ప్రశ్నని గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, మనకింట్లో ధనం సమస్య ఉందా, రావి చెట్టుకు పూజ చేయండి అంటారు. సంతానం కలగట్లేదా, రావి చెట్టుకు పూజ చేయండి అని అంటారు. అప్పుల బాధ ఉందా, రావి చెట్టుకు పూజ చేయండి అంటారు. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి అంటూ ఉంటారు. అయితే మనం వింటూ ఉంటాం, రావి చెట్టు గుళ్ళలో కనిపిస్తూ ఉంటది కానీ ప్రదక్షిణ చేసేంత ప్లేస్ కూడా చాలా ఆలయాల్లో ఉండదు. ప్రదక్షిణ చెప్తూ ఉంటారు. అసలు ప్రతి సమస్యకి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఎలా సొల్యూషన్ ఉంటుంది? అంటే ప్రదక్షిణ చేయడానికి వీలు లేనప్పుడు ఏం చేయాలంటారు? నిజంగా అంత ఫలితం ఉంటుందంటారా? తప్పకుండా అమ్మా. అసలు ఈ రావి చెట్టుకి చెయ్యండి అనేటువంటిది అసలు ఎక్కడుంది, అసలు నిజంగానే ఉందా అనేటువంటిది నేను కూడా వెతకడం జరిగింది. వెతికితే అథర్వణ వేదంలో చెప్పబడిన విషయం ఇది. ఏదో నార్మల్గా ఎవరో చెట్టు చేసుకోండి అన్న విషయం కాదు. మోస్ట్ పవర్ఫుల్ రావి చెట్టు. అందులో ప్రతి ఆకు, ప్రతి రెమ్మ, ప్రతి కాండం దగ్గర ప్రతిది కూడా మోస్ట్ పవర్ఫుల్ రావి చెట్టు అనేటువంటి. మనకి పెద్ద పెద్ద వృక్షాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి కేవలం చెట్లని కాదు, కొంతమంది సిద్ధ పురుషులు ఆ రూపంలో జన్మ కూడా ఎత్తుతూ ఉంటారు. సిద్ధులు ఉంటారు అందులో, చెట్లలో ఉంటారు. మీకు చాలా రోజుల క్రితం మీకు చెప్పాను కానీ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఒక పిల్లవాడికి, అంటే ఒక 13-14 ఇయర్స్ ఉండేటువంటి ఒక పిల్లవాడికి అనారోగ్యం, విపరీతమైన అనారోగ్యం. ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నా తగ్గేది కాదు. తల్లి తండ్రి ఆ పిల్లవాడు మాత్రమే ఉండేవారు. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు, ఒక అబ్బాయి, ఒక అతను వచ్చాడు. అబ్బాయి కదా, పెద్దతనే వచ్చాడు. వచ్చి, ఏమండి మాటల్లో మీ అబ్బాయి ఎలా ఉన్నాడు, ఆ మధ్య అనారోగ్యంతో ఉండేవాడు కదా. అవునండి, ఇంకా తగ్గట్లేదు, ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గట్లేదు అని తల్లిదండ్రులు చెప్పారు. ఆ అబ్బాయి కూడా పక్క రూమ్లో ఉండి వింటున్నప్పుడు అతను ఏం చెప్పాడంటే, వచ్చిన వ్యక్తి, మీ ఇంట్లో ఎట్లాగో మీకు కొంచెం దూరంలో అక్కడ రావి చెట్టు ఉంది కదా, ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టుని, వేప చెట్టు రావి చెట్టు సంథింగ్ నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు, హగ్ చేసుకోమరండి మీ అబ్బాయిని. ఆ చెట్టుని రోజు అలా పట్టుకోమని చెప్పండి. కాసేపు పట్టుకుంటే మీ అబ్బాయికి ఉండేటువంటి అనారోగ్య సమస్య తగ్గుతుంది. మనకి ప్రాణవాయువుని ఇస్తుంటాయి చెట్లు. చెట్లు ఎంత ఉంటే అంత ప్రకృతి బాగుంటుంది. మనకి హెల్దీ ఆక్సిజన్, మంచి గాలి మనం పీల్చుకోగలుగుతాం. హెల్దీగా మనకి ఎప్పుడైతే గాలి వస్తుందో ప్రాణం, మన యొక్క ఆయుష్ కూడా పెరుగుతుంది కదా. మరలాంటప్పుడు చూడండి, చెట్ల నుంచే మనకి అనేకమైన వనమూలికలు కానివ్వండి, అనేకమైన మెడిసిన్స్, హెర్బల్స్ కూడా ఉంటాయి, తయారు చేస్తాం అని ఆయన ఏం చెప్పాడంటే, చెప్తే వీళ్ళు తల్లిదండ్రులు పెద్దగా ఇచ్చేయలే, ఇన్ని మెడిసిన్స్ వాడుతుంటే తగ్గని చెట్టుని పట్టుకుంటే తగ్గుతున్నా. కానీ ఆ పిల్లవాడు అక్కడి నుంచి విని ఓహో ఓకే చూద్దాం, ట్రై చేద్దాం అని రోజు వెళ్ళి దాన్ని చేసుకుని స్టార్ట్ చేయాలి. కొన్ని రోజులకి పిల్లవాడు నార్మల్ అయిపోయాడు. తెరవసి తల్లిదండ్రులు ఒక రోజు చూస్తే వెళ్ళి ఆ చెట్టును అలా కాసేపు అలాగా ఫీల్ అవ్వడం పట్టుకొని చేశాడు. చెట్లకి ఫీలింగ్స్ ఉంటాయి, ఔషధ లక్షణాలు ఉంటాయి. అందులో ప్రత్యేకంగా రావి చెట్టుకు ఉంటుంది. మీకెందుకు కొన్ని దేశాల్లోనట చెట్టును నరకాలనుకోండి, గొడ్డలు పెట్టి నరకలు, చుట్టూ జనాలు చేరి తిడతారు. తిడితే చెట్టు పడిపోద్ది ఆటోమేటిక్గా, దాంతో ఎండిపోతుంది, పడిపోతుంది. చెట్లు చాలా సెన్సిటివ్. చెట్లల్లో మనకి రామాయణ మహాభారతాల్లో కూడా తీసుకుంటే, రామాయణంలో కూడా చూడండి, సంజీవిని పర్వతాన్ని తీసుకొస్తారు. మెడిసిన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మొక్కల్లో నుంచే కదా, మొక్కల్లో నుంచే కదా. అవునా? అంటే ఏమిటి, మనకు మొక్కలు మన ప్రాణాలను నిలబడతాయి, మనకు ఔషధంగా పనిచేస్తాయి, దైవీ గుణాలు ఉంటాయని చెప్పి మనకి వేదంలో ఉన్నటువంటి అంశము. వేదంలో దీని గురించి చాలా క్లియర్గా ఉంది. అయ్యా మీరు రావి చెట్టు చుట్టూ తిరగండి, రావి చెట్టుకు పూజ చేయండి. అలాంటి రావి చెట్టు దగ్గర మొదళ్ళ దగ్గర దీపాలు పెట్టేసి అది వేడి దాన్ని తగిలేలా కాకుండా కొంచెం దూరంగా పెట్టండి. మీకు దీపారాధన చేయాలి రావి చెట్టు దగ్గర. దానికి అందుకే చుట్టూ నాగ ప్రతిష్ఠ కూడా చేస్తారు. మీ ఆరా గనక లో లెవెల్లో ఉందనుకోండి, మీకు అన్ని డిసప్పాయింట్గా ఉంటుంది మీ లైఫ్ అంతా కూడా. అంటే ఎలాగా, ప్రతిదాన్ని తీసుకోలేరు. ఇప్పుడు అందరికీ సమస్యలు వస్తాయి, కానీ ఎవరైతే ఆరా లెవెల్స్ తక్కువగా ఉంటాయో, మానసిక స్ట్రెస్ తక్కువగా ఉంటుందో, వేదంలో ఇది కూడా ఉంటుంది. ఎవరికైనా చంద్రుడు పాడైతే వాడు పిచ్చివాడైపోతాడట. అందుకే మూన్ పాడైన వాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. వేదంలో ఉంది. అందుకే చంద్రమా మనసో జాతః అంటారు.
అలా మీరు మీకు గనక బాగా ఇబ్బందులు ఉన్నాయి, రావి చెట్టు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ప్రాసెస్ ఏంటి అనుకుంటారు చాలా మంది. మీకు నార్త్ సైడ్ చూడండి, దారం చుడతారు దాని చుట్టూ. అవును, ఎందుకు చుడతారో అర్థం కాదు ఇంకా. అంటే ఏమిటంటే మనలో ఉండే నెగటివ్ ఇది దారం ద్వారా దానికి వెళ్ళిపోయి దాని నుంచి వచ్చే పాజిటివ్ మనకు వస్తుంది. చెట్టుకి గొప్ప ఎనర్జీ ఉంటుందమ్మా రావి చెట్టుకి. అయితే ఇది ఇళ్లలో పెంచుకోకూడదు, మళ్ళీ రావి చెట్టు బయట పెంచుకోవాలి. బయట ఆలయాల దగ్గర కూడా పెంచుకోవచ్చు. ఆలయాలు రావి చెట్టు వేప చెట్టు కలిపి ఉన్న ఉంటుంది, ఇంకా మంచిదని చెప్తూ ఉంటారు. బ్రహ్మ విష్ణు రుద్రులు ఉండేటువంటి స్థానంగా చెప్తూ ఉంటారు రావి చెట్టు. మరి వాళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు మరి ఎంత ఎనర్జీ ఉంటుంది, దానికి అంత ఎనర్జీ ఉంటుంది. కానీ రావి చెట్టునైనా కదా గురుగారు ఎప్పుడంటే అప్పుడు టచ్ చేయకూడదు అని కూడా చెప్తూ ఉంటారు. చెట్లని సాయంత్రం దాటిన తర్వాత ఒక ఆకు కూడా తెంపకూడదు, అది రూల్. అట్లాగే ఇంకొకటి ఏంటంటే మీకు ఎందుకు ఇంట్లో ఇప్పుడు లేడీస్ ఆ టైంలో మీరు తులసి మొక్కను ముట్టుకొని ఎండిపోతుంది, ఎండిపోతుంది. అంటే మనకి ఇక్కడే అర్థం అవుతుంది తత్వం ఏమిటి, అక్కడ ఏం పని చేస్తుంది అనేటువంటిది. అలా ఉదయం నిద్రలేచిన వెంటనే మీరు రావి చెట్టుకి 40 days రెమెడీస్ అని కొన్ని ఉంటాయి. అంటే ఏంటి, రోజు నిద్రలే వాళ్ళు చక్కగా కాలకృత్యాలు తెచ్చుకొని ఇంట్లో నిత్య పూజ చేసుకున్న తర్వాత వీలైతే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయకముందా వెళ్తే మంచిది. వండలేని వారు చేసి వెళ్ళొచ్చు, తప్పేం కాదు. అక్కడే మీకు అనుగ్రహం ఏం తగ్గిపోవచ్చు. చక్కగా వెళ్ళి నేను చాలా మందికి సంతానం కలగని వాళ్ళకి రెమెడీ చెప్పాను. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయండి. దానికి సంతానాన్ని ఉత్పత్తి చేసేటువంటి శక్తినిచ్చే ఇది రిలీజ్ అవుతుంది, దానిలోంచి ఒక దేవతా శక్తి రావి చెట్టు. దాని చుట్టూ ఒక 3 కానీ లేనట్లయితే ఒక 11 ప్రదక్షిణాలు కానీ లేనట్లయితే 41 ప్రదక్షిణాలు చేసే వాళ్ళు ఉంటారు. అలా చేస్తూ ఉంటే మీరు చూడొచ్చు, ఒక 40 రోజులకి మీ యొక్క మానసిక స్థితిలో కానీ మీ యొక్క ఆలోచన విధానంలో కానీ మీ ఆత్మస్థైర్యంలో కానీ మీకుండేటువంటి గ్రహ దోషాలు ఖచ్చితంగా తగ్గుతాయి. అంటే కేవలం పిల్లలు పుట్టిన వాళ్ళనే కదా, ఎవరైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. వేదంలో ఉన్న విషయం ఇది, అదేదో ఎవరో మధ్యలో క్రియేట్ చేసింది కాదు. నేను రీసెర్చ్ సెర్చ్ చేస్తూ ఉంటాను, ఇది ఎక్కడుంది, ఏ శాస్త్రం, ఎందుకంటే ఉపయోగపడేవి కదమ్మా. మనకి పెద్దవాళ్ళు ఇచ్చారు, మనకి పూర్వీకులు మన మహర్షులు ఇచ్చారు, వాళ్ళందరూ రచించిన కొన్ని ఉంటాయి. అవి ఎందుకు రాశారు ఏంటని చూస్తే అధర్వణ వేదంలో ఉంది. సో మా అందరికి తెలిసే ఆ భాషలోకి ఎలా తీసుకురావాలి, ఇది నిజం ఎంత, సో అలాంటి వాళ్ళు అడుగుతూ ఉంటాం కదా గురుగారు. సో వాళ్ళందరి కోసం చెప్తారు, ఇది అధర్వణ వేదంలో ఉన్నటువంటి ఇది. అది చాలా మందికి నిజంగా అప్పుల సమస్యలతో బాధపడే వాళ్ళు కానీ, బూదులు పాడైతే అప్పుల సమస్యలతో బాధపడుతూ ధనం అభివృద్ధి కోసం కానీ కూడా రావి చెట్టు ప్రదక్షిణ చేయవచ్చు. అంటే దానికి ఏమైనా ప్రత్యేకించి రెమెడీ ఉంటుందా, అంటే ఇన్ని రోజులు చేయాలని? ధనాభివృద్ధి కలగాలి అంటే ఒకటే సింపుల్, ధనము ఎలా వస్తుంది, అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి అనుగ్రహం అంటే అప్పుడు ధనం అంటే కేవలం మీరు ఎంతసేపు లక్ష్మీదేవి పూజ చేయడం ఒకటే కాదు. బయట మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో, వ్యాపారం చేస్తున్నారో, ఆ కస్టమర్ ఈజ్ ఆల్సో లక్ష్మీదేవి. మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో ఆఫీస్లో మెయిన్ పర్సన్ ఈజ్ ఆల్సో లక్ష్మీదేవి. అట్లా ఫీల్ అవ్వాలి. అంతేగాని మనం పూజ చేసుకుంటూ బయటికి వెళ్ళి బాసుని నిందించడము, కస్టమర్ని నిందించడము, వీడింతే కస్టమర్స్ మారడనుకోవడము. చాలా మంది బిజినెస్లు చేస్తుంటారు, వచ్చిన కస్టమర్ని తిట్టుకుంటూ ఉంటారు. సమ్ టైమ్స్ చిన్న మిస్అండర్స్టాండింగ్ జరగవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ ప్రతి కస్టమర్ని నిందిస్తూ ఉంటారు. అది ఎంత పెద్ద దోషం అంటే నువ్వు ఇండైరెక్ట్ గా లక్ష్మీదేవిని తిట్టినట్టే. అక్కడ కొంతమంది ఎవరినో ఒకరిని, అది కస్టమర్ ద్వారా నువ్వు ఫుడ్ తింటున్నావు, నీ బ్రెడ్ అండ్ బటర్ కస్టమర్ ద్వారా వస్తుంది. దెన్ నువ్వు ఎలా ఉండాలి, నువ్వు క్లయింట్తో ఎట్లా ఉండాలి, ఒక వినియోగదారులతో నువ్వు ఎట్లా ఉండాలి, అది మనం మర్చిపోతున్నాం. ఇన్డెప్త్గా ఆ లక్ష్మీదేవి ఈ రూపంలో వస్తుంది, ఈ బాస్ రూపంలో ఉంది, నీ సుపీరియర్ రూపంలో ఉంది, నువ్వు చేసే వర్క్ రూపంలో ఉంది లక్ష్మీదేవి అనేది మనం ఫస్ట్ గుర్తించాలి. గుర్తించి ఇలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఎంతో చక్కగా వివరణ ఇచ్చారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి ఇది రావి చెట్టుకి ప్రదక్షిణ చేయడం వల్ల నిజంగా సంతానం కలుగుతుందా, మనకున్నటువంటి ధనం అభివృద్ధి చెందుతుందా, అప్పుల సమస్య నుంచి బయటపడతామా, అసలు రావి చెట్టు ప్రదక్షిణకి వీటికి సంబంధం ఏంటి, అసలు దాని వెనుకున్న అసలు రహస్యం ఏంటి, ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.